నమస్కారం అందరికీ. వెల్కమ్ టు జియోపల్స్ డైలీ. నౌ చాలా బ్యాడ్ న్యూస్ మన ముందుకు వచ్చింది. నిన్న రాత్రి 9:51 ఫార్మర్ ప్రధాని అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కన్నుమూశారు. నిన్న రాత్రి మెడికల్ ఎమర్జెన్సీ మీద ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్కి 8:06 తీసుకెళ్లారు. డిస్పైట్ ఆల్ ఎఫర్ట్స్ డాక్టర్స్ వారిని బ్రతికించలేకపోయారు. నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అఫీషియల్లీ డిక్లేర్డ్ హాలిడే ఫర్ ఆల్ స్టేట్స్ ఆఫ్ ఇండియా టు మోర్న్ ఫర్ హిమ్. ఈ వీడియోలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి తెలుసుకుందాం. వీరికి ఇండియాలో ఇంకో టైటిల్ కూడా ఉంది, అదే ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియాస్ ఎకనామిక్ రిఫార్మ్స్. వీరికి ఈ టైటిల్ ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసేటప్పుడు ఇచ్చారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 26 సెప్టెంబర్ 1932లో పంజాబ్లోని ఘా అనే ప్రాంతం, ప్రస్తుత పాకిస్తాన్లోని జన్మించారు. వీరు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్లో డాక్టరేట్ ఇన్ ఎకనామిక్స్ని కంప్లీట్ చేసి యునైటెడ్ నేషన్స్లో 1966 to 1969 వరకు పనిచేశారు. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ 15th గవర్నర్గా 16th సెప్టెంబర్ 1982 నుండి 14th జనవరి 1985 వరకు ది గ్రేట్ రిమార్కబుల్ గవర్నర్గా పేరు తెచ్చుకున్నారు. నెక్స్ట్ 2 సార్లు ఎంపీగా గెలిచారు. 1st అక్టోబర్ 1991 నుండి 14th జూన్ 2019 వరకు. కంటిన్యూగా సెకండ్ టైం 19th ఆగస్ట్ 2019 నుండి 3rd ఏప్రిల్ 2024 వరకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ రాజ్యసభలో ఉన్నారు. అది 1991. భారతదేశం చాలా కఠినమైన ఎకనామిక్ క్రైసిస్లో ఉన్న సమయం. ఎంత అంటే భారత్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గరికి వెళ్ళి చేయి చాచిన సమయం అది. ఈ క్లిష్టమైన పరిస్థితిలో వీరిని యూనియన్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్గా పివి నరసింహారావు గారు అపాయింట్ చేశారు. వీరు చేసిన బడ్జెట్ ఎంత మార్పు తెచ్చిందంటే వీరికి 1993 and 1994లో ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చింది. ఇక రికగ్నిషన్స్లో చూస్తే 2006లో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అండ్ అకార్డింగ్ టు ద ఫోర్బ్స్ 36th most powerful person in the world in 2009 and 18th most in 2010. ఇలా కొన్ని సంవత్సరాల పాటు 2012లో 2013లో ది టాప్ 30 మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ లిస్ట్లో ఉన్నారు. ఇలా ఇండియా యొక్క ఇమేజ్ని వరల్డ్ స్టేజ్లో ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వీరి ఫస్ట్ టర్మ్ 2004 నుండి 2009 వరకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. వీరిని 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అదే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పుకునే మన ఏపీజే అబ్దుల్ కలాం గారు మన్మోహన్ సింగ్ గారిని పిఎం ఆఫ్ ఇండియాగా అడ్రస్ చేసిన పిక్చర్ ఇది. వీరి ప్రైమ్ మినిస్టర్ టర్మ్లో ఇండియా యునైటెడ్ స్టేట్స్ రిలేషన్స్ని డీసెంట్ హైట్స్లోకి తీసుకెళ్లారు. ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ పాక్తో యుద్ధం తర్వాత మెరుగుపడడానికి వీరే ముఖ్య కారణం. నెక్స్ట్ ఈ టైంలో ఇండియా విభిన్న ఆర్గనైజేషన్స్లో పార్టిసిపేట్ చేయడం, సక్సెస్ఫుల్ మెంబర్గా పేరు తెచ్చుకోవడం, ఎస్సీఓ, బ్రిక్స్, G20 ఇలా పలు ఆర్గనైజేషన్స్లో హ్యూమన్ రైట్స్, క్లైమేట్ చేంజ్, హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఫర్ లాస్ట్ కంట్రీస్ వంటి అంశాలపై భారత్ చర్చించింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్లో 4th లాంగ్ టర్మ్ పీఎంగా ఉన్నారు. వీరు భారతదేశానికి 2 సార్లు ఎంపికయ్యారు. నేషనల్ హానర్స్ దగ్గరికి వస్తే వీరికి 1987లో పద్మ విభూషణ్, ది సెకండ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారు. ఫారెన్ హానర్స్కి వస్తే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సౌదీ అరేబియాకి 2010లో అఫీషియల్ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్, ది సెకండ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ సౌదీ అరేబియాగా హానర్ చేయబడ్డారు. నెక్స్ట్ 2014 జపాన్లో ఆర్డర్ ఆఫ్ ది పోలోనియా ఫ్లవర్స్, ది సెకండ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ జపాన్గా రెస్పెక్ట్ చేయబడ్డారు. ఇంత రెస్పెక్టబుల్ పర్సన్ మరణ వార్త వినగానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నుండి ప్రతి ఒక్కరూ వీరికి ట్విట్టర్లో కండోలెన్సెస్ తెలిపారు. ఇండియా మౌన్స్ ది లాస్ ఆఫ్ వన్ ఆఫ్ ఇట్స్ మోస్ట్ డిస్టింగ్విష్డ్ లీడర్స్ రైజింగ్ ఫ్రమ్ హంబుల్ ఆరిజిన్స్, అంటే చిన్న కుటుంబం నుంచి వచ్చి పెద్ద లీడర్ అయ్యారు అని. రోజ్ టు బికమ్ ఏ రెస్పెక్టెడ్ ఎకనామిస్ట్. ఆ తర్వాత మన తెలుగు స్టేట్స్కి వస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం ట్వీట్ చేశారో చూడండి. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎకనామిస్ట్, లీడర్, రిఫార్మర్ అండ్ అబవ్ ఆల్ హ్యూమానిటేరియన్ ఆఫ్ అవర్ టైమ్స్ శ్రీ మన్మోహన్ సింగ్ జీ ఈజ్ నో మోర్. ఇంకో ట్వీట్లో అగాధపు అంచుల నుండి అద్భుత ప్రస్థానం వరకు భారతీయ ఆర్థిక వ్యవస్థకు భాగ్య విధాత మన్మోహన్ జీ, మా హృదయాలలో మీ స్థానం శాశ్వతం. ఇలా మన్మోహన్ గారితో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సంఘటనపై ట్వీట్ చేశారు. ఇక వీరి మరణానికి వస్తే నిన్న రాత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అట్ ది ఏజ్ ఆఫ్ 92 ఇమీడియట్ మెడికల్ ఎమర్జెన్సీ మీద ఢిల్లీ ఎయిమ్స్కి 8:06 తీసుకెళ్లడం జరిగింది. మన్మోహన్ గారు చాలా ఏజ్డ్ అవ్వడంతో క్యాజువల్ డెత్గా డాక్టర్స్ 9:51 PM డిక్లేర్ చేయడం జరిగింది. వీడియో చివరి వరకు వచ్చారంటే నా కంటెంట్ ఎంతో అంతా నచ్చే ఉంటుంది. నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కమెంట్. Subscribe our channel for daily updates.